స్క్రీన్ షేర్ అయినది అనుకుంటున్నాను బాబు, అందరికి కనపడుతుందని చూపించింది. సార్ కనబడుతుంది సార్. ఓకే, ఈ దినము మనం తెలుసుకోబోతున్నటువంటి అంశము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ముద్ర వేసి ఉన్న గ్రంథం, ది సీల్డ్ స్క్రోల్. అంటే ఇక్కడ గ్రంథము అంటే ఆ రోజుల్లో మరి ఇది ఒక గ్రంథపు చుట్ట అన్నమాట. పురాతన రోజుల్లో స్క్రోల్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు మనం గ్రంథం అంటున్నాం కానీ ఆ రోజుల్లో వీటిని స్క్రోల్స్ అంటాం. ఆ గ్రంథపు చుట్ట ముద్ర వేసి ఉన్నది. ఆ దాని గురించి ప్రకటన 5వ అధ్యాయంలో మనం చదువుకోబోతున్నాం. ప్రకటన 5వ అధ్యాయం అనేది 4వ అధ్యాయం యొక్క కొనసాగింపు. 4, 5, 6, 7 అధ్యాయాలు కూడా 7 ముద్రలు గురించినటువంటి అంశాలు ఉన్నాయి. ఈ 2 అధ్యాయాలు 7 ముద్రలకు ముఖ్యంగా ఉపోద్ఘాతంగా పనిచేస్తున్నాయి. కాబట్టి 4వ అధ్యాయం 5వ అధ్యాయం కూడా ఒకే విషయాల్ని కొనసాగింపుగా మనకి యోహానికి ఇచ్చినటువంటి దర్శనంలో ఆ చూసిన దర్శనం ఇది 2వ దర్శనాన్ని చూస్తున్నారు. 4వ అధ్యాయంలో మనం ఏం చూసామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పోయిన వారం మనం నేర్చుకున్నాం కదా, 4వ అధ్యాయంలో దేవుని యొక్క సింహాసనం, తండ్రి అయిన దేవుడికి ఆసనుడైన సింహాసనం ఉన్నది. 24 పెద్దల సింహాసనాల మీద కూర్చుని ఉన్నారు. 4 జీవులు ఉన్నారు. ఇవన్నిటిని యోహాన్ గారు చూశారు. ఇది పరలోకంలో పెద్ద దేవాలయంలో దేవుడు పరిశుద్ధ స్థలంలో అంటే మొదటి గదిలో ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 7 దీపం స్తంభం మొదటి గదిలోనే ఉంటాయి కాబట్టి 7 దీపాల స్తంభాల ముందు సింహాసనం మీద కూర్చున్నట్లుగా మనం చూసాం. అయితే ఈ 5వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు తర్వాత కుమారుడు అయిన ఇద్దరు కూడా మనకు బయలుపరచబడతారు. 4వ అధ్యాయంలో అయితే తండ్రి అయిన దేవుని గురించి చెప్పబడింది. ఆ 4 జీవుల గురించి. 4 జీవులు ఎవరని మనం అనుకున్నాం? 24 పెద్దలు ఎవరని మనం అనుకున్నాము? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. 24 పెద్దలు చాలామంది అనుకోవటం యేసు ప్రభువారు చనిపోయినప్పుడు ఆయన పునరుద్ధానుడైనప్పుడు కొంతమంది లేచారు. వారు అక్కడ 24 మంది అన్నారు. కానీ మనం పోయిన వారం నేర్చుకున్నది ఏంటంటే దేవుని సింహాసనం ముందు 24 సింహాసనాలు, 24 పెద్దలు, యేసు ప్రభువారు మరి పునరుద్ధానుడై ఈ యొక్క మనుషులు పునరుద్ధానులైన వారిని తీసుకెళ్ళక ముందే అక్కడ ఉన్నారు కనుక వారు దేవుని కుమారులు, యాజకులు, రాజులుగా ఉన్నటువంటి వారు యేసు ప్రభు వారికి యాజకులుగా సహాయం చేసే సహాయకులైనటువంటి మహాదూతలు అని అర్థం చేసుకున్నాం. అయితే ఇప్పుడు 5వ అధ్యాయంలో మనం తండ్రిని, కుమారుని కూడా మనం చూస్తాం. ఇద్దరు బయలుపరచబడ్డారు. కుమారుడైతే వధించబడినటువంటి గొర్రెపిల్ల వలె ఉంటారు. దయచేసి మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం తీద్దాం. ఒక్కొక్కరు క్రమంగా చదవండి, నెమ్మదిగా అందరికీ అర్థమయ్యేటట్లుగా. మరియు 1వ అధ్యాయం చదవమంటారా సార్? ఓకే. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడైన వాడు వాని కుడి చేత చూచితిని. ఓకే, ఇక్కడ ఈ 1వ వచనంలో మనకేముందంటే, ఇక్కడ మన పిక్చర్లో చూసాము 4వ అధ్యాయంలో దేవుని యొక్క సింహాసనం కనపడుతుంది. 4 జీవులు ఉన్నాయి, 24 పెద్దలు, సింహాసనాలు ఉన్నవి. తర్వాత వేవేల దూతలు కూడా ఉన్నారు, ఎంతోమంది ఉన్నట్లుగా ఆ యొక్క సీన్ మనం చూసాం. ఇక్కడ 5వ అధ్యాయంలో లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడయుండు అని కుడి చేత చూచితిని. ఈ సింహాసనం ముందు ఆసీనుడైన వారు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుని యొక్క కుడి చేతిలో ఒక గ్రంథం ఉన్నది. ఈ గ్రంథం ఎలా ఉంది? వెలుపట లోపట వ్రాత కలిగి ఉన్నది. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నది. 7 ముద్రలు దానికి గట్టిగా వేసి ఉన్నది. ఇది అక్కడ మనకు యోహాను చూశారు, అది రాశారు. ఇక్కడ లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం. మరి ఇది ఏమిటి? ఈ గ్రంథంలో ఏమున్నది? మరి ఇది దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నది. కుడి చేయి దేవుని యొక్క తండ్రి కదా, తండ్రి అయిన దేవుని యొక్క కుడి చేతిలో అది ఉందంటే ఆయన యొక్క శక్తికి అధికారాన్ని గుర్తు. ఆ శక్తి అధికారం కలిగిన ఆ కుడి చేతిలో ఈ యొక్క గ్రంథం ఉన్నది.
అయితే ఈ గ్రంథం ఏముంది, ఏమిటి అనేది అర్థం చేసుకోవాలంటే కొంతమంది ఆ, మరి వ్యాఖ్యానకర్తలు, ఈ గ్రంథకర్తలు వేరువేరుగా చెబుతున్నారు. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ గ్రంథం మానవుని విమోచనకు సంబంధించిన క్రయపత్రములు ఉన్న గ్రంథం అని కొందరు వ్యాఖ్యానకర్తలు చెబుతున్నారు. దీన్ని మనం ఇప్పుడు లోతుగా పరిశీలించబోతున్నాం. మనకి బైబిల్లో తీర్పుకు సంబంధించిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. 3 ముఖ్యమైన గ్రంథాలు ఉన్నట్టుగా మనకు తెలుసు. జీవ గ్రంథం ఉన్నది. ఎప్పుడైనా దేవుని సేవలో ప్రవేశించిన వారి పేర్లు ఈ జీవ గ్రంథంలో ఉంటాయి. లోక 10:20 చెప్పారు యేసుప్రభు వారు. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3లో అవును, నిజమైన సహకాపరి ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ నా ఇతర సహోదరులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. కాబట్టి జీవగ్రంథంలో మనకి ఎవరి పేర్లు ఉంటాయి? దేవుని సేవలో ప్రవేశించిన వారి పేర్లు ఉంటాయి. తర్వాత జ్ఞాపకార్థ గ్రంథం ఉన్నది. ఇక్కడ మంచి పనులు మనం చేసినట్టు మంచి గురించి మంచి పనులతో జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి రాయబడింది. మలాకి 3:16లో అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడిను. సో ఇది మంచి పనులు కలిగినటువంటి గ్రంథం, జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. వేరొక గ్రంథం కూడా మనకు ఉంది. ప్రకటన 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండేట చూసితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిన మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడిన. ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటి బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇక్కడ ఈ వేరొక గ్రంథం అంటే ఈ గ్రంథంలో అన్ని మనం చేసినటువంటి పనులన్నీ కూడా, అది మంచివైనా చెడ్డవైనా ప్రతి విషయం కూడా ఈ గ్రంథంలో రాయబడి ఉంటుంది. మన క్రియలన్నీ కూడా మనం చేసిన విషయాలన్నీ రాయబడినట్టు వేరొక గ్రంథం ఉన్నదని ఈ తీర్పు సంబంధించి ఈ 3 గ్రంథాల గురించి మనకు తెలుసు. అది ఇప్పుడు మనకు ఇంకొక గ్రంథాన్ని ఎదుర్కొంటున్నాం. ఇక్కడ 5వ అధ్యాయంలో ఇది సీలు వేయబడి ఉన్న 7 ముద్రలు వేయబడినటువంటి గ్రంథం. 5వ అధ్యాయం 2-3 వచనాలు. మరియు దాన్ని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఓకే, సో ఇది క్లియర్గానే ఉంది కదా. కాబట్టి ఇక్కడ దాని ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని ఇప్పుటకు యోగుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించేశారు. బలిష్ఠుడైన ఒక దేవదూత ఆ గ్రంథాన్ని చూపించి, ఈ 7 ముద్రలు ఉన్నట్టు ఈ గ్రంథాన్ని చూపించి, ఎవరు ఈ యొక్క గ్రంథాన్ని, ఈ ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగుడు ఎవరు అని బలిష్ఠుడైన యొక్క దేవదూత దగ్గరగా ప్రచురించారు. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అని మనకు అర్థమవుతుంది. ఈ గ్రంథాన్ని ఎవరు, ఆ ముద్రలు విప్పి ఆ గ్రంథాన్ని ఎవరు చదువుతారు, ఈ గ్రంథాన్ని అనేది దేవదూత అడుగుతున్నారు. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనాను చూసుటికైనాను ఎవరికి శక్తి లేకపోయింది. అది యోహాను గమనించారు, ఎవరికి శక్తి లేకపోయింది. అప్పుడు బలిష్ఠుడైన యొక్క దేవదూత దగ్గరగా అంటే ప్రచురించని, ఇక్కడ బలిష్ఠుడైన దేవత ప్రచురించారు అంటే మనకి ఆ మాట ఇక్కడ చూస్తే ఇది చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అని. ఎందుకంటే ఈ యొక్క గ్రంథం ప్రకటన గ్రంథంలో వివరించబడిందంటే ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం కలిగినటువంటి గ్రంథం అయి ఉండాలి. ఈ గ్రంథము అసలు ప్రకటన గ్రంథం అంతా కూడా మానవుని యొక్క విమోచన గురించి, మానవుని యొక్క రిడమ్షన్ గురించి రాయబడింది కనుక ఆ రిడమ్షన్కి సంబంధించిన గ్రంథం ఏమైనా అయి ఉండాలా ఈ గ్రంథము అని మనం కూడా ఇప్పుడు లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. 4-5 వచనాలు చూద్దాం. ఆ గ్రంథ
ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడని కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఉమ్, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. చెప్పాను. ఇక్కడ యోహాను ఆ గ్రంథాన్ని విప్పటానికి చూడటానికి ఎవరు యోగ్యులు లేరు, కనపడలేనందున ఆయన చాలా వెంటనే ఆయన ఏడ్చేస్తున్నాడు. అంటే అంతమందిలో ఆ సింహాసనం ముందు ఇవన్నీ అందరి ముందు కూడా యోహాను ఏడుస్తున్నాడంటే అది ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథమై ఉండాలి. అది ఎవరు యోగ్యులు లేరా అని ఆయన ఏడుస్తున్నాడు. ఆ గ్రంథాన్ని ఎవరు విప్పేవాళ్ళు లేరా, ఎవరు చదివే దాంట్లో చూసేవాళ్ళు ఎవరు లేరా అని ఆయన గమనించినప్పుడు చాలా ఆయనకి ఏడుపు వచ్చింది, ఏడ్చేస్తున్నారు, ఏడ్చారు. అయితే అప్పుడు ఆయన ఏడుస్తున్నప్పుడు ఆ పెద్దల్లో ఒక ఆయన ఏమన్నారంటే, ఏడవకము, ఇదిగో దావీదుకు సిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను అని యోహానుతో చెప్పారని ఆ పెద్దల్లో ఒకరు చెప్పారనమాట. నువ్వు ఏడవద్దు, దావీదుకు సిగురైన యోధా గోత్రపు సింహము ఆ 7 ముద్రలను తీసి ఆ గ్రంథాన్ని విప్పుటకై జయం పొందారు అని చెప్పారు. అంటే ఎవరు జయం పొందారు ఆ గ్రంథాన్ని విప్పడానికి? దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము అని ఉంది. ఇస్రాయేలీ గోత్రాల్లో యోధా గోత్రం చాలా ప్రధానమైంది, చాలా ప్రాముఖ్యమైనది. ఆ గోత్రానికి సింహము. ఒకసారి మనం ఆదికాండం 49వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు, నేను ఇక్కడ స్క్రీన్ మీద పెట్టలేదు కానీ మీరు దయచేసి బైబిల్ తీయండి, చదవండి. అంటే యోధాను గురించి తన తండ్రి అవసాన కాలంలో యోధా గురించి ఒక్కొక్క కుమారుడికి ఇచ్చిన దీవెనల్లో యోధా గురించి ఏం చెప్పారో మనకు అక్కడ 49వ అధ్యాయంలో ఉన్నాయి. ఆదికాండం 49, 8 నుంచి 12. ఒకసారి ఆదికాండం తీయండి, బైబిల్లో ఉన్నటువంటి వారు. యూదా 49వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు చదవండి. యూదా, పెద్ద బైబిల్. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ ఉమ్, చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ ఉమ్, తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహము, నా ఉమ్, కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలె గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? ఉమ్. చూసారు ఇక్కడ సింహం, సింహం అనేది యోధా గోత్రము చాలా ప్రధానమైంది. ఆ, సింహంతో పోల్చారు. తర్వాత వాళ్ళ గోత్రానికి కూడా వాళ్ళ గుర్తు ఒక చిహ్నము, సింహాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. యోధా గోత్రానికి సింహం గుర్తుగా ఉన్నదనమాట. సింహం అనేది మృగరాజు, రాజులకు రాజా. ఇప్పుడు మామూలుగా ఇవి రాజు, యూదులు యోధా వంశం నుంచే రాజులు వచ్చారు కాబట్టి రాజ్య పరిపాలన, అధికారము ఇవన్నీ కూడా యోధా వశంలో ఉన్నాయి. కాబట్టి యోధా సింహంతో పోల్చబడ్డాడు, మృగరాజు ఆ సింహంతో పోల్చబడ్డాడు అనమాట. అయితే దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము, ఈ ఈ యొక్క యోధా గోత్రంలో ఉన్నటువంటి ఆ గుర్తులన్నిటినీ నెరవేర్చినటువంటి వారు, ఆ యోధా గోత్రంలో నుంచి వచ్చినటువంటి వారు యేసు ప్రభు వారు అన్నమాట. నా గ్రంథాన్ని ఇవ్వడానికి అర్హులుగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చిన చూడండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును ఓకేమా, పెద్దలకును ఆ, మధ్యను. పెద్దలకును మధ్యను వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలచియుట చూచితిని. ఆ ఉమ్, గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అన్నంతటకి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు. ఇక్కడ సింహాసనానికి ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యలో వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండేట్టు చూస్తుంది అన్నారు. తర్వాత ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి, తర్వాత 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ 7 కొమ్ములు, కొమ్ములు అంటే కన్నులు ఎవరికి గుర్తుగా ఉంది ఏమిటి అంటే, ఈ 7 అనే మాట సంపూర్ణమైనది, పరిపూర్ణమైన సంఖ్యకు గుర్తు. కొమ్ములు అధికారానికి గుర్తు, రాజ్యపాలనకు గుర్తుగా ఉన్నాయి.
కన్నులు వివేకానికి, జ్ఞానానికి గుర్తుగా కన్నులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 7 అనేది పరిపూర్ణత గుర్తుగా ఆ, సంపూర్ణ అధికారము, సంపూర్ణ జ్ఞానము, సమస్తాన్ని చూడగలిగినటువంటి ఆ జ్ఞానం కలిగినటువంటి వారిగా ఆ గొర్రెపిల్ల మనకు వర్ణించబడింది. 7, 8 వచనాలు ప్రకటన. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. చూసారా, ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్నటువంటి వారు 24 పెద్దలు, వీరు యాజకులు, యేసుప్రభువారికి సహాయం చేసే యాజకులు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. తర్వాత ఆ సింహము అంటే ఆ సింహాసనాన్ని ముందుకి వచ్చి ఆ గొర్రెపిల్ల ఏం చేశారు? తండ్రి యొక్క చేతిలో, కుడి చేతిలో ఉన్నట్టు ఆ గ్రంథాన్ని తీసుకున్నారు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథంను తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలో పరిశుద్ధ ప్రార్థనలు. మరి ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా సాగిలపడి నమస్కారం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ యూదా గోత్రపు సింహము యేసు ప్రభు వారు గొర్రెపిల్లగాను, కొదమ సింహంగాను చూపించబడ్డారు. ఆయన ఆ గ్రంథాన్ని విప్పడానికి అర్హులై ఆ గ్రంథాన్ని తీసుకున్నారు. తండ్రి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నారు. 9, 10, 11 వచనాలు కూడా చూద్దాం. ప్రకటన 5. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఇక్కడ మనం చూస్తే సింహాసనం ఉన్నాయి, జీవులు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, మరి అనేక చుట్టూ మరి దూతలు ఉన్నారు, కోట్ల కొలది దేవదూతలు కూడా ఉన్నట్లుగా ఉన్నారు. ఆ 4 జీవులు ఎవరన్నారు? సరాపులు అన్నాం. అంటే అవి చాలా మహాదూతలు, వారికి 6 రెక్కలు ఉన్నాయి. కెరూబులు ఉన్నారు, దూతలు ఉన్నారు, కోట్ల కొలదిగా దూతలు ఉన్నారు. ఇంత గొప్ప ఆ యొక్క సింహాసనానికి సంబంధించినటువంటి ఆ యొక్క దృశ్యం ఇక్కడ యోహాను చూశారు. ఇప్పుడు ఆ పెద్దలు ఏమంటున్నారంటే, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అని ఉన్నది. అంటే ఆయనే యోగ్యుడు, ఆ గొర్రెపిల్ల యోగ్యుడు అన్నారు. ఎందుకని? ఆ ముద్రలు ఇవ్వడానికి యోగ్యుడు. ఎందుకంటే నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో, ప్రతి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ప్రతి ప్రజలోను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొన్నారని ఉంది. అంటే ఈ విమోచన, పోగొట్టుకునే దాన్ని కొనటం ఇక్కడ మనకు కనపడుతుంది అనమాట. విమోచించడానికి యేసుప్రభు వారు ఆ గొర్రెపిల్లకి ఎందుకు చూపించబడ్డారంటే, యోహాను యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన బాప్తిసం తీసుకోవడానికి యోర్దాను నదికి వచ్చినప్పుడు, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. ఆ యొక్క చిహ్నము, సాదృశ్యము గొర్రెపిల్ల మరి యేసుప్రభు వారికి గుర్తుగా ఉంది. ఆయన వధించబడ్డారు. ఆయన వధించినందువల్లనే మానవులకు విమోచన జరిగింది. ఈ విమోచన క్రయధనము
ఆయన యొక్క మరణం, ఆయన మరణం ద్వారానే మానవులను విమోచించారనమాట. అందుకే ఆయన యోగ్యుడు అని అందరూ పెద్దలు, అక్కడ ఉన్న దేవతలు అందరూ కలిసి క్రొత్త పాట పాడారు. కొత్త పాట పాడతారంటే గ్రంథం ఇప్పుడు, ఇది ఇక్కడ గ్రంథం ఇవ్వబడుతుంది కాబట్టి వాళ్ళు కొత్త పాట పాడుతున్నారు. ఖచ్చితంగా ఈ విమోచన ఖచ్చితంగా అన్నటువంటి భరోసా ఇప్పుడు వాళ్ళకి వచ్చింది. ఆ గ్రంథం ఇప్పారంటే విమోచించబడతారు మానవులందరూ క్రీస్తు ద్వారా అని ఆ భరోసా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు క్రొత్త కీర్తన పాడుతున్నారు. క్రీస్తు ఆయన రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులు అనుకొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసేది కోట్ల కొలది దేవదూతలు గీతాలు ఈ యొక్క స్తుతి గీతాలు పాడారనమాట. ఇంకా ఆయన రక్తించి కొన్నందువలన ఆయన స్తుతి గీతాలు పాడారు. మనం ఈ విమోచనను గురించి మాట్లాడుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో పాత నిబంధనలో విమోచించడం అనేది ఒకరు ఒక భూమిని పోగొట్టుకుంటే లేదా కుటుంబంలో వారి ఆస్తిని పోగొట్టుకుంటే మరలా తిరిగి దాన్ని విమోచించడం ఎలాగా అనేటువంటి విషయాలు మనం ఒకసారి అర్థం చేసుకుంటే యేసుప్రభు వారు మానవుని ఎలా విమోచించారు అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత ఈ గ్రంథము విమోచనకు సంబంధించిన క్రయపత్రంలో ఉన్న గ్రంథం అని అనుకున్నాం కదా, ఈ 7 ముద్రలు వేసిన గ్రంథం అది నిజమా కాదా అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుంది. పురాతన కాలంలో పాత నిబంధనలో ఉన్న ఆచారం ఏమిటి, ఒకరు భూమిని ఎలాగ విమోచించుకోవాలనే విషయాలు రాయబడ్డాయి. దయచేసి ఇక్కడ చూడండి, మూసివేయబడి ఉంది. స్క్రీన్ మీద కనపడుతుంది, మీకు అర్థమవుతుందా? లేవికాండం కనపడుతుందా? కనిపించదు. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు, మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దానిని అమ్ముకొనవలెను. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. అతనికి దానిని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాద సంవత్సరమున అది తొలగిపోవును, అప్పుడు అతడు తన స్వాస్థ్యమును మరలా నొందును. కాబట్టి పాత నిబంధన కాలంలో ఇది ఒక పద్ధతి ఏంటంటే ఎవరు కూడా వారి యొక్క భూమిని శాశ్వతంగా విక్రయించడానికి వీల్లేదు. ఒకవేళ పేదవాళ్ళయి వారు అవసరమయ్యి అమ్ముకుంటే అమ్మినా సరే అది సునాద సంవత్సరం వరకు, జూబిలీ ఇయర్ అంటారు కదా, ఆ జూబిలీ ఇయర్ వచ్చే వరకు మాత్రమే అది కొన్న వాళ్ళ యొక్క స్వాధీనం ఉంటుంది. ఆ సునాద సంవత్సరం అయిన తర్వాత మరలా అమ్మిన వారికి వెళ్ళిపోతుంది అనమాట. శాశ్వతంగా ఎవరు కొనుక్కోవడానికి లేదు, ఎవరు అమ్మడానికి వీలు లేదు. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఎందుకంటే ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు, మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడినట్లు దాన్ని అమ్ముకొనవాలని. ఒకవేళ అమ్ముకుంటే అది విడిపించబడేటట్లుగా అమ్ముకోవాలని ఉన్నది. ఇప్పుడు పేదవాళ్ళు అయినప్పుడు ఎవరైనా స్వాస్థ్యాన్ని అమ్ముకుంటే దాన్ని మరి సమీప బంధువు ఒకళ్ళు వచ్చి విడిపించవచ్చు. అది అమ్మిన వాళ్ళకి దగ్గర వాళ్ళకి డబ్బు చెల్లించి దాన్ని మళ్ళీ విడిపించుకోవచ్చు అనమాట. ఒకవేళ విడిపించలేకపోయినా సునాద సంవత్సరం వచ్చితే ఆ సునాద సంవత్సరం ముందు అది తొలగిపోతుంది. అప్పుడు ఎవరి స్వాస్థ్యం వారికి వచ్చేస్తుంది అనమాట. ఇది పాత నిబంధనలు విమోచించే పద్ధతి ఉంది. ఇర్మియా కూడా తన పొలాన్ని ఇక్కడ ఇర్మియా ఇట్లా అన్నారు, ఆయన పొలం కొన్నప్పుడు ఈ విధంగా రాశారు. ఇక్కడ ఇర్మియా గ్రంథం 32 అధ్యాయాలు కూడా ఈ పొలం అమ్మటం కొనటానికి గురించి రాయబడింది. ఎందుకంటే ఆ పాత నిబంధనలో జరిగిన ఈ పద్ధతులు మనకు తెలిస్తేనే ఆ ముద్ర వేసే గ్రంథం ఏంటో అని అర్థమవుతుంది అనమాట. ఇర్మియా చెప్పండి, చదవండి. వేరే చదవండి, ఇంకొకరు బాగా చదివాడు చదవండి. ఎవరు లేరా?
చదువుతున్నాను సార్. ఒకరైతే అంతటా ఇర్మియా ఇట్లా నేను అంతటా ఓకే. ఇర్మియా ఇట్లనెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీ తండ్రి తోడబుట్టిన తోడబుట్టిన షల్లూము కుమారుడగు అనామేలు షల్లూము కుమారుడగు హనమేలు నీ యొద్దకు అనామేలు వచ్చి యొద్దకు హనమేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులోనున్న ఆ భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీది, దాని కొనుక్కొనుమని చెప్పును. కొనుక్కొనుమని చెప్పెను. కావున నా తండ్రి తోబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రకారములోనున్న నా యొద్దకు వచ్చి, బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలననే జరగవలెను, దాన్ని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని, నా తండ్రి తోబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి దూచి అతనికిచ్చితిని. నేను క్షయపత్రము వ్రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసులో ఆ వెండి తూచి క్షయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను, ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసుకొంటిని. ఓకే, చూడండి ఇక్కడ యాక్చువల్గా మీకు మన భాషలో చెప్తే అర్థమవుతుంది. ఇర్మియా యొక్క అంకులు అంటే ఆ తండ్రి తోబుట్టు కొడుకు అంకుల్ కుమారుడు దగ్గర ఒక స్థలం ఉన్నది. ఆ స్థలాన్ని విడిపించడానికి వీనికి అధికారం ఉన్నది. తోబుట్టు కాబట్టి సమీప బంధువులు విడిపించవచ్చు. అది కొనుక్కోమని చెప్పినప్పుడు ఆ భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కోనమని చెప్పాడు వాళ్ళ అంకుల్ కుమారుడు. కావున నా తండ్రి తోబుట్టిన వాని కుమారుడైన అనామేలు యెహోవా మాట చొప్పున సరసాల ప్రాకారంలో ఉన్న నా యొద్దకు వచ్చి, బెన్యామీను దేశమందుల అనాతోతులో ఉన్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలననే జరగవలను, దాన్ని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని, నా తండ్రి తోబుట్టిన వాని కుమారుడైన అనామేలు పొలమును కొని 17 తులముల వెండి తూసి అతనికి ఇచ్చితిని. నేను క్రయపత్రం రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూసి క్రయపత్రమును అనగా ముద్ర గల విడుదల కైకోలును ఒడంబడికను, ముద్ర లేని విడుదల కైకోలును ఒడంబడికను తీసుకుంటుంది. ఆ రోజుల ఆచారం ఏంటంటే, ఇప్పుడు కొనుక్కున్నప్పుడు క్రయపత్రాన్ని రాసినప్పుడు డబ్బు చెల్లించిన తర్వాత 2 పత్రాలు రాస్తారు. ఒకదాని రెండు నకళ్ళు రాసుకుంటారు. ఒకదానికి ముద్ర వేస్తారు, ఇంకొకటి విప్పబడి ఉంటుంది. ఆ విప్పబడిన దాన్ని అందరికీ చదివించి అప్పుడు వారి దగ్గర సాక్షి యొక్క సంతకాలు కూడా పెట్టించుకుంటారు అనమాట. ఈ ఒడంబడిక ముద్ర లేని యొక్క ఒడంబడిక దాని మీద సాక్షుల సంతకాలు పెట్టుకుంటారు. ఒకదానికైతే ముద్ర వేస్తారు. ఈ విధంగా ఆ రోజుల్లో జరిగేదనమాట. అంటే ఏదన్నా విమోచించబడినప్పుడు, అది కొన్నప్పుడు దానిని క్రయపత్రాన్ని ముద్ర వేస్తారనమాట. కాబట్టి విమోచించబడిన దాన్ని ఒక క్రయపత్రానికి ముద్ర వేసి ఉంచుతారు, జాగ్రత్త పరుస్తారు. కాబట్టి అది 12వ వచనం కూడా చదువుతాం. 12 నుంచి 14 వచనాల్లో, అప్పుడు నా తండ్రి తోబుట్టిన వాని కుమారుడైన అనామేలు ఎదుటను, ఆ క్రయపత్రంలో శివరాలు చేసిన సాక్షుల ఎదుటను, సరసాల ప్రాకారంలో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహాశయ కుమారుడు నేరియా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల ఎదుట బారూకునకు ఇలాగ ఆజ్ఞాపించింది. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ పత్రములు అనగా ముద్రగల ఈ క్రయపత్రములు ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకొని అవి బహుదినములు ఉండినట్లు మట్టి కొండలో వాటిని దాచిపెట్టుము. కాబట్టి ఆ రోజుల్లో ఈ పద్ధతి అనమాట. విమోచించేటువంటి
ఆ, పద్ధతి. వాళ్ళు అమ్ముకున్నప్పుడు, కాదుగా వాళ్ళు అమ్మినప్పుడు దాన్ని విమోచించాలంటే దగ్గర బంధువు, సమీప బంధువు దాన్ని విమోచించాలి, దాన్ని కొనాలి. కొన్నప్పుడు ఆ, క్రయపత్రాలు రాయించుకుంటారు, ఒకదానికి ముద్ర వేస్తారు, ఇంకోటి దానికి రెండు రెండు పత్రాలు రాసుకుని ఒకదానికి ముద్ర వేస్తారు, రెండో దానికి ముద్ర లేకుండా ఉంటుంది. దాని మీద సాక్షులు సంతకాలు పెట్టించుకొని వాటిని జాగ్రత్తగా దాచిపెడతారు అనమాట. మట్టి కుండలో కానీ అందులో దాచిపెట్టుకునేవారు. ఈ విధంగా సమీప బంధువు విమోచించేటువంటి అధికారం ఉంటుంది. ఆ విధంగా చేస్తారు. మరి పరలోకంలోను భూమిలోను కూడా ఎవరు కూడా ఆ యొక్క గ్రంథాన్ని విప్పటానికి, లోపల చూడటానికి కూడా ఎవరికి కూడా ఎవరు యోగ్యులు లేరు అనుకున్నారు కదా. అందుకని ఇప్పుడు ఆ గొర్రెపిల్ల తండ్రి చేతిలో నుంచి ఆ యొక్క గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ వచనం చూడండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. 7 రెట్లు స్తుతిగీతము. స్థుతిగీతం అది. ఇది 7 రెట్లు స్థుతిగీతాన్ని పాడారు. ప్రకటన 5:12 చూస్తే వారు అదింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యము, అది లెక్క పెట్టండి, అది వేరు వేరు కలర్లో పెట్టాను. శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్తున్నారు. అందరూ కూడా గొప్ప స్వరంతో దేవుణ్ణి స్తుతించారు. ఆ 7 రెట్లు స్థుతిగీతాన్ని పాడారు అనమాట. దేవదూతలు అందరూ పెద్దలు కలిసి ఆ యొక్క ఉన్నటువంటి జీవులు అందరూ ఈ యొక్క పాట పాడి ఈయన పొందనర్హుడు, శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్తున్నారు. 7 రెట్లు స్థుతి గీతాన్ని వారు పాడారు. మరలా 11వ వచనం కూడా మనం చదివారా? 11వ వచనంలో ఏముంది? 12వ వచనం. చదవమంటారా సార్? ఓకే. అప్పుడు ప్రకటన 5:11 చదివారా? లేదు సార్, ఇక్కడ 12 వరకు. 12 అయిపోయింది. 13, 14 వచనాలతో క్లోజ్ చదువు. ఓకే సార్. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రముయు ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. చదవమంటారా సార్? 14. చదవమ్మా. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. 4 రెట్లు. ఓకే సార్. అంటే ఇక్కడికి 4 రెట్లు స్థుతి గీతం ఇక్కడ ఉన్నట్లుంది. స్తోత్రము ఘనత మహిమ ప్రభావము యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. 13వ వచనంలో ఇక్కడ ఈ 4 రెట్లు 4 ఫోల్డ్ ప్రైజ్ ఇక్కడ ఉంది. ఇందాక 7 ఫోల్డ్ ప్రైజ్ ఉంది, ఇక్కడ 4 ఫోల్డ్ ప్రైజ్. ఇక్కడ 4 ఫోల్డ్ ప్రైజ్ ఎందుకంటే ఈ 4 దిక్కుల నుంచి వచ్చిన ఇది. అంతటి పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము మనకి ఈ 4 ప్రాంతాల నుంచి ఈ 4 స్వరాలు సింహాసన వానికి గొర్రె పిల్లకును స్తోత్రము ఘనతయు మహిమ ప్రభావము యుగయుగములు కలుగును కాక అని చెప్పుట వింటిని. అప్పుడు ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. అంటే ఇక్కడ ఈ 4 రెట్ల స్థుతి గీతం పాడారు. 4 దిశల నుండి తండ్రికి మరియు కుమారునికి ఈ యొక్క స్థుతి గీతాలు పాడినట్లుగా మనం అర్థం చేసుకున్నాం. కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు, మరి శరాపులు ఉన్నారు, రూపులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, దైవ కుమారులు అందరూ కూడా తండ్రిని కుమారుని స్తుతించారు. ఎందుకంటే ఆయన యోగ్యుడు, మానవుని విమోచించేటువంటి ఆయన రక్తం ఇచ్చి ఆయన విమోచించారని అన్నారు. కాబట్టి విమోచించడానికి ఇప్పుడు ఒక పాత నిబంధనలో విమోచించేటప్పుడు కొంత క్రయధనాన్ని చెల్లించుతాయనే కానీ అది విమోచించబడదు. అయితే యేసు ప్రభు వారు మానవులను మరి విమోచించటానికి ఆయన చెల్లించిన క్రయధనం ఏమిటి? ఆయన చెల్లించిన క్రయధనం ఏంటంటే
తన ప్రాణం ఆయనకి ప్రాణమే, తన రక్తం, ఆయన ప్రాణాన్నే దారపోశారు. ఆయన ప్రాణమే మన విమోచనకు ఆ, క్రయధనం. మరి అంతగా మనల్ని ప్రేమించి మనం నశించిపోతున్నటువంటి ఆదాములు మొట్టమొదటి మన పితరులు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి ఆ భూమిని వేసుకున్నారు. అయితే దాన్ని తిరిగి పొందడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి, ఆయన మనిషి రూపంలో మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన సిలువ మీద మరలా తిరిగి ఆదాముకు ఆ యొక్క ఆస్తిని కొన్నారు అనమాట, విమోచించారు. మనం తిరిగి తండ్రితో జీవించడానికి ఈ యొక్క గొప్ప ఏర్పాటు జరిగింది. కాబట్టి ఇక్కడ ఆ ముద్ర వేసబడిన గ్రంథము, ముద్ర వేయబడినటువంటి గ్రంథము విమోచన పత్రాలు కలిగినటువంటి గ్రంథము. కాబట్టి ఈ 7 ముద్రలు ఇప్పే వరకు కూడా ఆ గ్రంథాన్ని ఎవరు చదవలేరు. 7వ ముద్రలో మనకు ఉండేది ఏంటంటే యేసుప్రభు వారి యొక్క 2వ రాకడ. ఆ యేసుప్రభు వారి 2వ రాకడలో అప్పుడు ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటివి రాయబడ్డవన్నీ కూడా పూర్తిగా మానవులకు ఏదైనా వనము వశమవుతుంది. యేసుప్రభు వారు 2వ రాకడలోను మరి 1000 ఏళ్ల పరిపాలన కాలంలో మానవులకి పోగొట్టుకున్నది తిరిగి ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత 3వ రాకడలో దుర్మార్గులు శిక్షించబడతారు. ఇక శాశ్వతంగా మనకు ఈ యొక్క భూలోకం మరలా దేవుడు మనకు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇన్ని గొప్ప సంగతులు ఇక్కడ ఈ యొక్క 7 ముద్రలు గ్రంథంలో ఉన్నట్లు ఇది విమోచన గ్రంథం అని, 7 ముద్రలు కలిగిన గ్రంథము మానవులు యేసుప్రభు వారు విమోచించిన గ్రంథం అని మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ 7 ముద్రలు ఒక్కొక్క ముద్ర ఇప్పే వరకు కూడా ఎవరు చదవటానికి లేదు. కాబట్టి 7వ ముద్ర అంటే యేసుప్రభు వారు రెండోసారి వచ్చినప్పుడే ఈ సంపూర్ణమైన విమోచన జరుగుతుంది. అప్పుడు ఈ దేవదూతలందరూ కలిసి పాటలు పాడారు కదా, 13, 14 వచనాల్లో, 11, 12 వచనాల్లో 7 ఫోల్డ్ ప్రైజ్, 4 ప్రైజ్ అని దేవునికి, దాని కుమారునికి స్తుతి గానాలు పాడారు. ఆ విధంగా జరుగునుగా కానీ ఆమె నేను చెప్పారనమాట. దాన్ని తెలిసినందుకు గాను సంతోషంతో పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా ఈ యొక్క స్తుతి గీతాన్ని పాడారు. కాబట్టి ఆదాము పోగొట్టుకున్నటువంటి ఏదైనా వరాన్ని మానవుల స్వాస్థ్యాన్ని యేసు రక్తంతో విమోచించి మనకు స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నారు. ఈ గొప్ప విషయాలన్నవి 5వ అధ్యాయంలో ఈ యొక్క ముద్ర వేసబడిన గ్రంథము, ఆ యొక్క సేల్ డీడ్స్ ఉన్నటువంటిది, క్రయపత్రాలు ఉన్నటువంటి గ్రంథం అని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి మనలను ఆయన ప్రాణం ఇచ్చి రక్తంతో కొన్న ఆ ప్రభువుని మనం దేవదూతలు పరలోకమంతా విశ్వమంతా ఆయన స్తుతిస్తున్నప్పుడు మానవులుగా మనం మన కోసం ఆయన చేసిన త్యాగానికి మనం ఎంతగా స్తుతించాలో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ దేవుడు చేసినటువంటి ఆ యొక్క గొప్ప త్యాగానికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండి ఎల్లప్పుడూ విధేయులుగా జీవిస్తూ దేవుని మహిమాత్మగా జీవించుదాం. దేవుని అందరినీ దీవించును గాక. ఆమేన్. వందనాలయ్య గారు. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా చేస్తారా? ప్రార్థన అయిన తర్వాత ఎవరైనా ఉందా? ఎస్ సార్. క్లోజింగ్ ప్రేయర్ ఏమైనా చేస్తారా? అవును సార్. ప్రార్థన మోషే పాస్టర్ గారు మీరే చేస్తారండి? మోషే గారు ఉన్నారా? చేయండి. చేస్తాను. ప్రార్థించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా ప్రభువ, సర్వమును నాయన నీ వశములో ఉంచుకో, సమస్తమును నాయన నీ ద్వారా జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆ మహాసింహాసనము ఎదుట తండ్రి, ఆ గొర్రెపిల్ల ఎదుట నాయన, ఆ సింహాసనం ఎదుట మేము నిలబడే రోజు ఒకటి ఉందని మీ దాసుని ద్వారా నాయన ప్రకటన గ్రంథములోంచి అనేకమైన సంగతులను అయ్యా మాకు వినిపింప చేస్తున్న రీతిని బట్టి వందనాలు ప్రభువా.
తండ్రి ఇంతటి గొప్ప జ్ఞానమును మీ దాసులకి దయచేసినందుకు వందనాలు ప్రభువా. ఇంత మర్మములు తండ్రి తెలుసుకోవడానికి ఈ యొక్క నాయన ఈ యొక్క యంత్రము ద్వారా మేము అందరము తండ్రి ఆయన ఈ యొక్క గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. వసుంధర గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ దాసురులు అనేక మందికి ఈ సత్యములను తెలియచేయాలని ప్రభువా. బిడ్డ పడుతున్న ఆ తల్లి పడుతున్న ప్రయాసాన్ని అర్థము కాకుండా అనేక మంది ఇట్టి సత్యములను తెలుసుకొని ప్రభువా నీ యందు సమాధానము కలిగి నీ యందు సంతోషించి అయ్యా నీవే గొప్ప దేవుడు అని నీ యందు సమాధానము కలిగి జీవించినట్లుగా కృప చూపించండి. మీ దాసుడు నాయన ప్రభా తనల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. చక్కని ఆయుష్ను, ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి తండ్రి. నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. ఆయన అనేకమైన మర్మములు తెలియచేటకు తగిన జ్ఞానాన్ని మీరు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. విన్న ప్రతి మాటను తండ్రి మేము నాయన మా మధ్యలో ఉంచుకొని మరలా నాయన మీ పరిశుద్ధ గ్రంథ లేఖనములను పరిశీలన చేయొచ్చు తండ్రి. ఈ మాటలను అనేక మందికి పంచినట్లుగా కృప చూపించమని ఈ యొక్క ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి జవాబును దయచేస్తురమని యేసు పేరట అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అమ్మా వసుంధర గారు, ఇంకెవరికైనా ఏమన్నా ఉంటే 2-3 నిమిషాలు మాట్లాడుకుందాం, లేదా ముగించుకుందాం.